విశ్రాంతి కోసం తన భార్యలతో కలిసి వనవిహారం కోసం వచ్చిన పాండురాజు వేటాడుతున్న సమయంలో అనుకోకుండా పొరపాటున చేసిన తప్పిదానికి కిందమ మహర్షి ద్వారా కలిగిన శాపం వల్ల రాజ్యభోగాలను వదులుకొని తనను విడిచి అంతఃపురం వెళ్ళడానికి అంగీకరించిన భార్యలతో కలిసి జీవితాంతం అడవిలోని మునిలా వనవాస జీవనాన్ని గడపాలని నిర్ణయించుకున్నాడు. భార్యలిద్దరిని తీసుకొని మమకారాలను అహంకారాన్ని వదిలిపెట్టి ఉత్తర దిక్కుగా ప్రయాణించి హిమపర్వతాలను దాటి గంధమాదర పర్వతం వద్ద కొంతకాలం తపస్సు చేశాడు. ఆ తర్వాత హంసకూట పర్వతం దాటి శతశృంగ పర్వతం ఉత్తర భాగాన తపస్సు చేస్తూ దివ్య విమానాల్లో తిరిగే దేవగణాలను పూజిస్తూ బ్రహ్మలోకానికి చేరుకోవాలనుకున్నాడు. మోక్షం కోసం పుణ్యలోకాల కోసం ఎంత తపస్సు చేసినా పుత్రులు లేని వారికి గతులు లేవు. అపుత్రస్య గతిర్నాస్తి అన్న ధర్మశాస్త్ర వచనం ఆయన తీవ్రంగా కలిచివేసింది. పుత్రులు లేని వారికి పితృరుణం తెలియదు కాబట్టి బ్రహ్మలోకంలో స్థానం దొరకదని మహర్షుల వల్ల తెలుసుకుని బాధతో కుమిలిపోయాడు. పాండురాజు తన మనసులోని బాధను కుంతీదేవికి వివరించాడు. వ్యాస మహర్షి అనుగ్రహం వల్ల తాను ఎలా జన్మించాడో గుర్తు చేస్తూ ఆమెను కూడా సంతానాన్ని పొందమని కోరాడు. అప్పుడు కుంతీదేవి గతంలో దుర్వాస మహర్షి తనకు ప్రసాదించిన మంత్రశక్తి గురించి పాండురాజుతో చెప్పింది. అది విని పాండురాజు ఎంతో సంతోషించి వెంటనే ఆ మంత్రం ద్వారా నియోగ ధర్మంతో పుత్ర సంతానాన్ని పొందమని కోరాడు. భర్త ఆజ్ఞ మేరకు కుంతీదేవి మొదట ధర్మదేవుడైన యమధర్మరాజును ప్రార్థించి యుధిష్ఠిరుణ్ణి, ఆ మరుసటి ఏడాది వాయుదేవుని ద్వారా భీమసేనుణ్ణి, ఆ తర్వాత సంవత్సరం దేవేంద్రుని ఆహ్వానించి పల్గుణ నక్షత్రంలో అర్జునుడికి జన్మనిచ్చింది. పాండురాజు కోరికపై కుంతీదేవి దుర్వాస మహర్షి మంత్రాన్ని మాద్రికి ఉపదేశించింది. అప్పుడు మాద్రి దేవవైద్యులైన అశ్విని దేవతలను ఉపాసించి నకుల సహదేవులు అనే కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఈ విధంగా పాండురాజు మొత్తం 5 కుమారులకు అనగా పంచపాండవులకు తండ్రి అయ్యాడు. పాండురాజు కుంతీదేవి వల్ల దుర్వాస మహర్షి ఇచ్చిన మంత్రశక్తితో యుధిష్ఠిరుడు జన్మించాడని భీష్ముడి ముళ్ళ ద్వారా తెలుసుకున్నాడు. శిశువు పుట్టిన నక్షత్రాన్ని జ్యోతిష్కులకు చూపించి జాతక విశేషాలను అడిగి తెలుసుకున్నాడు. జ్యోతిష పండితులు ఆ బాలుడి జాతకాన్ని పరిశీలించి ఇతడు గొప్ప సత్యవంతుడు, ధర్మస్థుడు, శాంతికాముకుడు, శతాయుష్కుడు అని చెప్పారు. ఈ శుభవార్తతో భీష్ముడు హస్తినాపురం అంతఃపురంలో పండుగల వేడుకలు జరిపించాడు. ఆ సమయంలో గాంధారి గర్భవతిగా ఉంది. నెలలు నిండినా కూడా ప్రసవం రాలేదు. కుంతీదేవి తనకన్నా ముందుగా పుత్రుని కన్నదని తెలిసి అసూయ చెందింది. ఆ బాధలో ప్రసవం కానీ ఈ గర్భాన్ని మోయడం కంటే తీసివేసుకోవడం మేలని భావించి తన కడుపుపై గట్టిగా కొట్టుకుని గర్భస్రావం చేసుకుంది. దానివల్ల ఆ పిండం 101 ముక్కలైంది. ఈ విషయం తెలిసిన సత్యవతి వెంటనే వ్యాస మహర్షిని తలుచుకుంది. వ్యాస మహర్షి ప్రత్యక్షమై ఆ పిండ మొక్కలన్నింటినీ సేకరించి 101 నీతి కుండలను తెప్పించి గర్భస్రావ పిండాలన్నింటినీ 101 కుండల్లో పెట్టి మంత్రజలం చల్లారు. సరైన సమయం వచ్చే వరకు ప్రతిరోజు ఆ కొండలపై నీరు చల్లుతూ జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి గంధాన్ని మందలించి అక్కడి నుంచి వెళ్ళిపోయారు వ్యాసుడు. 9 నెలల నుండి 10వ నెల ప్రారంభంలో మొదటికొండ పగిలింది. దుర్యోధనుడు జన్మించాడు. దుర్యోధనుడు ధర్మరాజు కన్నా 1 సంవత్సరం చిన్నవాడు. భీముని కన్నా కొన్ని గంటల వ్యవధి పెద్దవాడు. అర్జునుడు భీముని కన్నా 7 నెలల చిన్నవాడు. విశేషం ఏమిటంటే భీముడు మరియు దుర్యోధనుడు ఒకే నక్షత్రంలో పుట్టినప్పటికీ వారి పుట్టిన తిథులు సమయాలు వేరు. భీముడు ఉదయం శుభముహూర్తంలో పుడితే దుర్యోధనుడు రాత్రిపూట రావుకాలంలో జన్మించాడు. ఇదే సమయంలో ధృతరాష్ట్రుడికి తన అంతరంగిక సేవకురాలైన ఒక వైశ్య స్త్రీ ద్వారా యుత్సుడు అనే కుమారుడు కూడా జన్మించాడు. దుర్యోధనుడు పుట్టినప్పుడు జరిగిన అశుభ సూచనలను గమనించిన జ్ఞాని అయిన విదురుడు మరియు అక్కడ ఉన్న బ్రాహ్మణులు ధృతరాష్ట్రుడిని, రాజా, ఈ బాలుడు పుట్టగానే ఇన్ని దుశ్శకునాలు కనిపించాయి. వీడు భవిష్యత్తులో కురువంశ నాశనానికి కారణమవుతాడు. కాబట్టి కులమును రక్షించుకోవడం కోసం ఈ ఒక్క బాలుడిని వదిలేయడం మేలు అని హెచ్చరించారు. సంతానాన్ని వదులుకోవడానికి ఇష్టపడక అతన్ని పెంచుకోవాలని నిర్ణయించుకున్నాడు ధృతరాష్ట్రుడు. ఆ బాలుడికే దుర్యోధనుడు అనగా జయించడానికి సాధ్యపడనివాడు అని పేరు పెట్టారు. దీనికి భిన్నంగా అదే సమయంలో అడవిలో భీముడు పుట్టినప్పుడు ఆకాశం నుండి పూలవాన కురిసి శుభసూచనలు కనిపించాయి. దుర్యోధనుడు జన్మించిన తర్వాత 2వ రోజున 2వ కుండ పగిలింది. దుశ్శాసనుడు పుట్టాడు. ఆ తర్వాత దుస్సహుడు, దుశ్శలుడు, జలసంధుడు, సమాసహుడు, విందుడు, అనువిందుడు ఇలా ఒక్కొక్క కుండ నుండి ఒక్కొక్క బాలుడు చొప్పున మొత్తం 100 మంది పుత్రులు జన్మించారు. చివరి కుండ నుండి మాత్రం ఒక బాలిక జన్మించింది. ఆమె పేరే దుశ్శల. వీరంతా ధృతరాష్ట్రుని సంతానం కాబట్టి వీరికి ధార్తరాష్ట్రులు అని పేరు వచ్చింది. అలాగే కురువంశం తరపున ధృతరాష్ట్రుడే రాజు కాబట్టి ఆయన వారసులుగా 100 మందిని కౌరవులు అని కూడా పిలిచేవారు. శాపబాధలో ఉన్నప్పటికీ అడవిలో తపస్సు చేస్తూ ధర్మ మార్గాన్ని అనుసరించి నియోగ ధర్మంతో మంత్రశక్తితో పుత్రులు పొందిన పాండురాజు కథ
వ్యాస మహర్షి అనుగ్రహంతో నూరుగురు కొడుకులను పొందిన ధృతరాష్ట్రుని వృత్తాంతం మహాభారతంలో ఎంతో కీలకం. ఒకే వంశంలో ఒకే సమయంలో జన్మించిన పాండవులు కౌరవులు పుట్టక వెనుక ఉన్న జన్మరహస్యాలు ఎంతో విలక్షణమైనవి మరియు విశిష్టమైనవి.